మహాత్ముల మనసుకు భిన్నంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని, వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళని, హింసించేటువంటి వాళ్ళని, అవహేళన చేసేటువంటి వాళ్ళని రక్షించేవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు, ఇంక్లూడింగ్ భగవాన్. అసలు ఇంటర్ఫియరే కాడు ఆయన. ఆయన ఇంటర్ఫియర్ అయితే ఇప్పుడు అవ్వచ్చు. ఆయన చెబితే కాదంటారా ఋషులు? అవసరమైతే విత్డ్రా చేసుకుంటారు కూడా శాపం ఆయన చెప్తే. ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించాల్సిందే, దీంట్లో మనం ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం లేదని స్వామి కాస్త తటస్థంగానే ఉండాడు. ఇప్పుడు ఉద్ధవుడు వచ్చిన తర్వాత ఉద్ధవుడు సామాన్యుడు కాదు. చిన్నప్పుడు స్వామితో కలిసి ఆడుకున్నటువంటి వాడు, ఆయనతో కలిసి తిరిగినటువంటి వాడు, ఆయనతో కలిసి మంచంలో పడుకొని నిద్రపోయినవాడు, ఆయనతో కలిసి తిన్నవాడు. అట్లాంటి వాళ్ళు గోపబాలురు చాలామంది ఉన్నారు. వాళ్ళలాంటి వాళ్ళు కాదు. ఉద్ధవుడు ఒక్కడే స్పెషల్. ఒక విధంగా చెప్పాలంటే అర్జునుడిని కూడా పోచడానికి లేదు. ఉద్ధవుడు అట్లాంటి వాడు. చిన్నతనంలోనే బాల్యమునందే బాలకృష్ణుని చూచినప్పుడే ఈయన భగవంతుడని గుర్తించినటువంటి జ్ఞాని చిన్నప్పుడే ఉద్ధవుడు. అందుకని వాళ్ళు ఆడుకునేటప్పుడు, ఉద్ధవుని గురించి 3వ స్కందం వచ్చినప్పుడు చెప్పాను వీళ్ళకి, ఆడుకునేటప్పుడు నన్ను చూచాం కదా దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారని. కనుక ఈ దాగుడు మూతలు ఆడేటప్పుడట చిన్న చిన్న ప్లేసెస్లో తరుముకుంటూ పోతుంటారు. నేను పడతాను కృష్ణుని, నేను కూడా పడతాను అని ఉద్ధవుడు పరిగెత్తూ ఉంటాడట. కృష్ణుడు కనుక దొరికితే అటు చూస్తాడట, ఇటు ఎవరైనా కనుక కనిపిస్తూ ఉంటే వెంటనే అంటాడు, ఇదిగో నేను పట్టేశాను కృష్ణుడిని అంటాడట. అట్లా కాకుండా అలా పట్టుకున్న రోజు చిన్న గల్లీలో పోతూ ఉంటే అటు కృష్ణుడు వచ్చి ఈయనొచ్చి దొరికిపోయిన తర్వాత ఎటు పోయే అవకాశం లేదు కనుక అటు ఇటు చూస్తాడట ఎవరన్నా ఉండాలని. ఎవరు లేరని చూస్తే దన్నని కాళ్ళ మీద పడి నాకు మోక్షం ఎప్పుడు ఇస్తావు అన్నాడు. వాటేవా అమేజింగ్. ముకుందా నాకు ఎప్పుడు ఇస్తావు? గోవిందా కాదు, ముక్తం దదాతైతే ముకుందా. అందరూ పిల్లలతో ఆడేటప్పుడు గోవిందా అంటాడట, గోపాల అంటాడట. కానీ ఒంటరిగా దొరికినప్పుడు మాత్రం పాదాలు పట్టుకొని ముకుందా నాకు ఎప్పుడు మోక్షం ఇస్తావు? ఇస్తానులే ఉద్ధవాలే. చూసారా, చివరి దశ స్వామి నిర్యాణ సమయంలో ఎవడున్నాడో దగ్గర చూడండి, ఉద్ధవుడు ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. ఉద్ధవుడు వచ్చాడు, చెప్పాడు, ఉద్ధవ ఒక విషయం జాగ్రత్తగా విన్నాయన, ఏదో జరుగుతుంటాయి ఈ ప్రపంచంలో, వాటిని అర్థం చేసుకోవాలి కానీ మనం మార్పు చేయలేం. కొందరు నికృష్టమైనటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళ బుద్ధులు మారవు. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, ఏ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఏ కులమైనా పర్వాలా, ఏ జాతి అయినా పర్వాలా, లింగభేదం కూడా లేదు దానికి. దీంట్లో భాగంగా ఈ యాదవులు ఈ విధంగా చరిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏదో దుర్గతి రాబోతూ ఉందని నేను ఊహిస్తూనే ఉన్నాను ఉద్ధవ. కానీ మహర్షుల యొక్క శాపానికి గురైపోయారు. ఇంకా నిలిచేందుకు అవకాశమే లేదు. నీకు ఒక మాట చెప్తున్నా, నా మాట విని ఉద్ధవుణ్ణి. వాళ్ళు ఇచ్చిన శాపంలో ముసల్లం కులనాశనం అన్నారు గనక, ఎప్పుడైతే కులమంతా నశించిపోతుంది అని అన్నప్పుడు ఆ కులంలో నేను ఇంక్లూడ్ అయి ఉన్నాను, నీకు తెలుసు భగవంతుడు. కాబట్టి వాళ్లే కాదు పోయేది, ఇంకా నేను కూడా నిలవడానికి అవకాశం లేదు. నేను కూడా సంసిద్ధంగానే ఉన్నా, అవతార సమాప్తికి సంసిద్ధంగా ఉన్నా. కనుక నీకు నేను బోధించిన విషయాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకొని నీవు బదరికాశ్రమం వెళ్ళి, ఇంకా నేను ఇక్కడ ఉండను, నా అవతారం సమాప్తం అయిపోతూ ఉంది నాయన. కనుక బదరికాశ్రమం వెళ్ళి అన్నీ మనసులో నిక్షిప్తం చేసుకొని చక్కగా సాధన చేసి తరించిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నా యొక్క అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుంది, నా కరుణ నీ మీద ఎప్పుడూ ఉంటుంది, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. ఉద్ధవ, నువ్వు బదరికాశ్రమం వెళ్ళిపో అనేటప్పటికి కళ్ళము నీళ్ళు తిరిగిపోతున్నాయట. నాహం తవాంఘ్రికమలం కృష్ణ, నాహం తవాంఘ్రికమలం క్షణార్ధమపి కేశవా త్యక్తుం సముత్సహేన్నాథ
త్యక్తుం సముత్సహే నాద స్వధామనయ మామపే స్వధామనయ మామపి తవాంఘ్రికమలం క్షణార్థమపి అహం నా. ఒక్క క్షణం కూడాను నీ పాదపద్మాలకు దూరమై నేను బ్రతకలేను, నా వల్ల కాదు కేశవ. ఒకవేళ త్యక్తుం సముత్సహే నాథా స్వధామనయ మామపి, నీవు ఈ దేహాన్ని చాలించి నీ అవతార సమాప్తి చేసి నీవు వైకుంఠం వెళ్ళేటట్లయితే నన్ను కూడా తీసుకెళ్ళు, మామపి నన్ను కూడా తీసుకెళ్ళు. ఎందుకని క్షణం నీ చరణ కమలాలకు దూరమై నేను బ్రతకలేను అని అనుకుంటూ, హే భగవాన్, ఈ అవంతరాన్ని తొలగించేటువంటి అవకాశం లేదండి ఉద్ధవ. అన్నీ తెలిసి నువ్వు మాట్లాడతావేంటి? వీటినంతా మార్పు చేయడానికి మనం ఉన్నాం, అర్థం చేసుకోవడానికి ఉన్నావు నాయన అని అన్నప్పుడు, ఏదో చేస్తావు నువ్వు, ఏదో చేస్తావు. నాటకం నీదే, నాటక సూత్రధారివి నీవే, ఆహార్యశాల నీదే. ఏది? బరీల్ గ్రౌండ్స్, అది ఆహార్యశాల అంటే గ్రీన్ రూమ్. కాబట్టి నాటకం వేసేటప్పుడు వేదిక ఉంటుంది, వేదిక మీద నాటకం నడుస్తూ ఉంటుంది రంగస్థలి మీద. కానీ దాని వెనుక ఒక గ్రీన్ రూమ్ అని ఒకటి ఉంటుంది. గ్రీన్ రూమ్ అంటే మేకప్ చేసుకునేటువంటి రూమ్.